అందం బిందులున్నాయి దాదా ఆలోచిస్తపోతే ఆలస్యమైపోతా. హలో 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 హలో. ఈ బుచ్చిబాబు చూస్తే చేతులు కట్టుకొని ఇట్లా ఉంటాడు ఆ ప్రెస్ మీట్లలో అక్కడ ఇక్కడ. చూస్తే మాత్రం పెద్ద ఆటగాన్ లెక్కనే ఉన్నాడు. హై ఫ్రెండ్స్, తెలుగు సినిమాలో ఉమెన్ని ఆబ్జెక్టిఫికేషన్ చూయించే విధానం అప్పుడు రాఘవేంద్రరావు దగ్గర నుంచి ఇప్పుడు బుచ్చిబాబు దాకా కంటిన్యూ అవుతానే ఉంది. ముఖ్యంగా అప్పట్లో రాఘవేంద్రరావు గారు హీరోయిన్లని నేలపైన పడుకోబెట్టి బంతిపూలతోటి, జాంపళ్ళతోటి, ఆరెంజ్లతోటి, బత్తాయిలతోటి, గుమ్మడికాయలతోటి, కలింగర పండుతోటి ఇట్లా రకరకాల పండ్లతోటి అలా బొడ్డు మీద కొడతా ఉండేవాడు. బాలకృష్ణ అయితే ఒక పెద్ద పండు తీసుకొని మీది కొనుకొచ్చేవాడు. అది చూసుకోవడానికి అప్పట్లో నవ్వుకునే విధంగానే ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తాజాగా పెద్ద సినిమాలో జాన్వీ కపూర్కి చెందిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే షూటింగ్ జరిగేటప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిందంట. ఈ వేస్ట్ అండ్ ఈ చెస్ట్ ఎక్కువ చూపించేటట్టు ఆ షార్ట్స్ పెట్టొద్దు అని చెప్పేసి బుచ్చిబాబుని రిక్వెస్ట్ చేస్తే ఆయన అసహనం వ్యక్తం చేసిందంట. మేము ఎలా చెప్తే అలా చేయాలి కదా, అలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి. ఈ కంప్లైంట్ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా బుచ్చిబాబునే మందలిచ్చినట్టు ఆ చాట్లో సారాంశం. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, బుచ్చిబాబు కావచ్చు, లేకపోతే రాఘవేంద్రరావు కావచ్చు, ఇంకా కొంతమంది మన తెలుగు సినిమా దర్శకులు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఒక హీరోయిన్ని ఒక సెక్సువల్ టాయ్ లాగానే చూస్తారు. వాళ్ళకు కరెక్ట్ ఒక కంటెంట్ రాసి వాళ్ళను ఆ సినిమాలో కరెక్ట్ బ్లెండ్ చేసే విధంగా వాళ్ళ క్యారెక్టర్స్ రాయరు. ముఖ్యంగా ఈ బాలకృష్ణ సినిమాలో, తర్వాత ఈ మధ్య కాలంలో చూసిన కొన్ని సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళని జస్ట్ ఒక స్పెషల్ సాంగ్ల కోసం, లేకపోతే అక్కడక్కడ ఒక 4 సీన్ల కోసం, అది కూడా వల్గర్గా చూపించడం కోసం మాత్రమే. ఈ తెలుగు సినిమా దర్శకులకి ఒక వినపం ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్స్కి నిజంగా సబ్జెక్టు ఉంటే హీరోయిన్ని తీసుకోండి, లేకపోతే ఆమెను ఏదో బలవంతంగా తీసుకొచ్చి ఒక 4 సీన్లలో ఆమె శరీర అందాలను చూపించి బయటికి పంపే కార్యక్రమం చేయకండి. ఎందుకంటే సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. మీరు పబ్లిసిటీలో వాడుతూ ఉంటారు కదా హీరోయిన్ అలా కష్టపడ్డది, ఇలా కష్టపడ్డది. తీరా సినిమాలో చూస్తే ఏమీ ఉండదు. ఎందుకు ఆ 4 సీన్ల కోసం వాళ్ళకు 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు ఇవ్వడం అనవసరం కదా. ఇకనైనా తెలుగు సినిమా దర్శకులు ఈ వీడియో చూస్తే గనక హీరోయిన్కి నిజంగా క్యారెక్టర్ ఉంటే రాయండి, లేకపోతే మూసుకొని ఉండండి. అనవసరమైన సినిమా, ఈ పెద్ద సినిమాలో కొన్ని అసందర్భంగా వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో రామ్ చరణ్ కష్టపడ్డాడు, కష్టపడితే సరిపోదు కదా, దాని తగ్గట్టు ఉండాలి. నాకైతే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఒక్కటే నచ్చింది, మిగిలినంతా అంతంత మాత్రంగానే ఉంది. ఓ అనేటట్టు ఏం లేదు. సినిమా ఇట్లా ట్రాన్సిట్ అవుతా ఉంటుంది ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి. నేను డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళట్లేదు, నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు.